ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల సమస్యల మీద చర్చించడానికి మాకు కావాల్సినంత టైం వస్తుంది. ఆ చర్చకి ఏమైనా అర్థం పర్థం ఉంటుంది. మిగిలి ఉన్నది మేము ఒక్కరమే కాబట్టి ఇటువైపు నుంచి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వైసీపీ అడుగుతూనే ఉంది అసెంబ్లీలో, శాసనసభలో. కానీ అధికార పక్షం వాళ్ళు ఇవ్వడం లేదు. అందుకని వాళ్ళు శాసనసభకు వెళ్ళడం లేదు. అండ్ శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు, అక్కడ ఎమ్మెల్సీ ఉన్నారు వైసీపీకి గట్టిగా, వాళ్ళు శాసన మండలికి అయితే వెళ్తూ ఉన్నారు. ఈవెన్ నిన్న కూడా శాసనసభలో జరిగినటువంటి ఆ చర్చ కంటే దాన్ని ఎవరు పెద్ద చూడలే. శాసన మండలిలో జరిగిన చర్చ ఏదైతే ఉంటుంది, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వర్సెస్ అటు టీడీపీ, మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారి అంత కీలకమైన వ్యక్తులు, నారా లోకేష్ గారు వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీలు అనేది వాళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళ కంటే కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసుకుంటూ బీసీల రాజీనామా చేయడం, దాని వెనక కారణాలు, మీరు ఇచ్చిన సూపర్ 6 ఏమయ్యాయి, ఇంకొకటి ఏమయ్యాయి, ఎక్కడ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, గవర్నర్కి చెప్పించారు, అవన్నీ చూపించండి. ప్రతి పాయింట్ చాలా వైసీపీ నుంచి, మరీ ముఖ్యంగా వరదు కళ్యాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి, బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి సూటిగా ప్రశ్నలు వెళ్తూ ఉంటే నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు చాలా గట్టిగా కౌంటర్ చేసిన, బట్ సూటిగా సమాధానం అయితే లేకుండా పోయింది చాలా ప్రశ్నలకు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు, ఎక్కడిచ్చారన్న దగ్గర నుంచి ఆయన బీసీలను బెదిరించి రాజీనామా చేయడం మనిషి మీద వాళ్ళు చూపించిన ఆధారాలైనా వరుసగా లోకేష్ గారు ఎంత గట్టి కౌంటర్ చేసినా బట్ విషయం వరకు వచ్చేసరికి డెఫినెట్లీ కాస్త ల్యాక్ కనిపించారు. అయితే ఇదే అనిపించింది శాసన మండలిలో ఇలాగుంది. ఒకవేళ శాసనసభలో కూడా వైసీపీకి కనుక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కనుక ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి ఇస్తే అవకాశం, ప్రభుత్వాన్ని తాను ఏ స్థాయిలో నిలదీయగలుగుతారో ఆయనకి ఇచ్చే టైంలో, అండ్ ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలు కూడా ఉంటాయని చెప్పి నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎప్పుడో ఇప్పుడో 1-2 సార్లు ఏవైనా కాసింత ఘాటు పదాలు వాడి ఉంటారేమో, కానీ ఎప్పుడైనా ఆయన సబ్జెక్ట్ ఆధారాలు ప్రూఫ్లు దగ్గర పెట్టుకునే మాట్లాడతారు. ఏదో పత్రికల్లో వచ్చే గాలి మాటలో, ఇంకేదో నిందలో, చెత్త మాటలు అసలు మాట్లాడారు. విత్ సబ్జెక్టే. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు 14 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం వేరు, ఎందుకంటే అప్పటికి ఆయన ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు కాబట్టి. 19 నుంచి 24 ప్రభుత్వాన్ని ఏలారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉండడం వేరు. ఎందుకంటే ఆయన 19 నుంచి 24 వరకు మేము మంచి చేశాము అని స్టిల్ ఇప్పటికీ దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. అండ్ ఈ 9 నెలల చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రజలకు ఆయన ఏమీ చేసింది లేదు అన్న కాన్ఫిడెంట్గా ఉన్నారు జగన్ గారు. 14 నుంచి 19 చంద్రబాబు గారి గవర్నమెంట్తో పోలిస్తే 19 నుంచి 24 మేము బ్రహ్మాండంగా చేశామనే కాన్ఫిడెంట్తో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కాన్ఫిడెంట్తో ఉన్నారు. ఇప్పుడు ఆయన కనుక ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి టైం ఇస్తే తాను లేవనెత్తే ప్రశ్నలు, ఈ 2 ప్రభుత్వాలకు కనుక డిఫరెన్స్ ఆయన ఆధారాలతో సహా చూపించుకుంటూ ఆయన మాట్లాడే మాటలు అసెంబ్లీలో ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది కదా. అసెంబ్లీలో మాట్లాడే మాటలు డెఫినెట్లీ ఇప్పుడు ఇటు అధికార పక్షం నుంచి సమాధానం ఉంటుంది అని నేను అనుకోను. ఎందుకంటే సూపర్ 6 హామీల గురించి అడిగితే ఏం చెప్తారు? సూపర్ 6 హామీల గురించి అడిగితే ఏం చెప్తారు? ఉద్యోగాల గురించి అడిగితే ఏం చెప్తారు? డిఎస్సి గురించి అడిగితే ఏం చెప్తారు? అప్పుల గురించి అడిగితే ఏం చెప్తారు? ఇంతకుముందు వీళ్ళు జగన్ గారి గవర్నమెంట్ మీద చేసిన విమర్శల గురించి అడిగితే ఏం చెప్తారు? మెడికల్ కాలేజ్ గురించి అడిగితే ఏం చెప్తారు? పోర్ట్ల గురించి అడిగితే ఏం చెప్తారు? దేని గురించి అడిగినా తలసరి ఆదాయం తగ్గిపోవడమైనా, జిఎస్డి అభివృద్ధి రేటు తగ్గిపోవడమైనా ప్రతిదీ కూడా ఆధారాలతో సహా నిజంగానే అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సేఫ్ సైడ్ ఉన్నట్లే. ఎందుకంటే అక్కడ అన్ని ఆధారాలతో మాట్లాడాల్సి ఉంటుంది. బయట అనుకుంటే ఏదో ఒకటి ఆ పత్రికలో ఈ పత్రికల్లో ఏదో కొన్ని గాలి మాటలు ఏం మాట్లాడినా రాజకీయ విమర్శలు కొట్టిపడేయచ్చు. కానీ అసెంబ్లీలో అలా ఉండదు, ఖచ్చితంగా అలా ఉండదు. సో ఆయనకు ప్రతిపక్ష నాయకుడిగా కావాల్సినన్ని ఈ నిబంధనలు అంటున్నారు, దాని ప్రకారం రావాల్సినవి రాకపోవడమైనా, ఒకే ఒక పార్టీ అటువైపు ఉన్నదాన్ని ప్రతిపక్షంగా గుర్తించకపోవడమైనా చంద్రబాబు నాయుడు గారికి అయితే, ఆ సర్కార్కి అయితే ఖచ్చితంగా సేఫ్ సైడే. లేకపోతే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా
అథెంటికేటెడ్ ప్రూఫ్స్ని దగ్గర పెట్టుకొని ఎంతగానం చెలరేగిపోయేవాళ్ళు.